ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ ప్రతి సంవత్సరం కలిసి మేము ఇక్కడ 50 ఏళ్ళ కాంచి స్థానికంగా ఇక్కడ ఉన్నాం మేము. కానీ లాస్ట్ 2 ఇయర్స్ దాకా ఇట్లనే వరదలు వచ్చినాయి. కానీ వీళ్ళు ఎవరైతే నాయకులు వస్తున్నారు, పోతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, టెంపరీగా ఏదో ఒకటి ఆ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శుభ్రత చేసిపోతున్నారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ స్మార్ట్ సిటీ పనులై ఆ కాలువ ఎప్పుడైతే కట్టిందో అది మధ్యంతరంగా వదిలిపెట్టి దానికి కేటాయించిన డబ్బులు అనేవి ఆ మీదికే పైన ఉన్నదానికే వాళ్ళు రంగులు అనేది దిద్దడం జరుగుతూ ఉన్నది. ఆ కాలువ కనుక ఈ మ్యూజికల్ గార్డెన్ వరకు కంటిన్యూషన్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి రాదు. కనుక ఇక్కడ ఉన్న దళితులు, ఎస్సీలు, అదేవిధంగా ముస్లిమ్స్, మైనార్టీసు వీళ్ళంతా కలిసి ఒక 500 కుటుంబాలు అనేక రకాలుగా వాళ్ళ సామాను పోయి, తినే వస్తువులు పోయి అనేక రకాలుగా ఇక్కడ ఉన్న 2 వీలర్స్ కూడా రాత్రికి రాత్రే ఇంత వరద వచ్చి కొట్టుకుపోవడం జరిగింది. కనుక ఈ నాయకులు ఫోటోలు దిగి ఈ విధంగా దిగి మమ్మల్ని చూపించుకొని పోయే బదులు ఇక్కడ మేము మా ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళు, ఎందుకంటే మాకు అభివృద్ధి విషయంలో ఇక్కడ వీరికి ఏం అవసరం అనేది శాశ్వత పరిష్కారం చేయాలి, నిధులు కేటాయించాలి, ఆ విధంగా దృష్టించాలని మేము ఎంతో దుఃఖంతో ఆవేదనతో మేము వేడుకుంటూ ఉన్నాము. కనుక ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు జిల్లా హనంకొండ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క ఎస్సీ వాడ మీద, మైనార్టీ కాలనీ మీద దృష్టించి ఆయన దీని విషయంలో మాకు సహాయం చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఒక కాలువ బ్యాక్ సైడ్ ఉన్న ఆ కాలువ కంటిన్యూషన్ కట్టి మాకు శాశ్వతంగా పరిష్కారం చేసి ఇక్కడ ఉన్న మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఎంతో మేము బాధతో దుఃఖంతో వేడుకుంటూ ఉన్నాము. ఈరోజు పుట్టకొగలు చెట్టుకొగలు అనే విధంగా రాత్రి ఆ వెనుక ఉన్న మైనార్టీస్ ముస్లిమ్స్ అంతా కలిసి వాళ్ళ పిల్లలను పట్టుకొని రాత్రి తడుచుకుంటూ నీళ్ళలో వాళ్ళ ప్రాణాలు అరిచేతులు పట్టుకొని ఇక్కడ నుండి బయటికి వెళ్ళి ఇక్కడ రోడ్డు మీద ఉన్న కమ్యూనిటీ హాల్లో వాళ్ళు తలదాచుకోవడం జరిగింది. వారికి ఎటువంటి ఆహారం లేదు, వారి బట్టలు తడిచిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మాకు తలదాచుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. మహిళలు కూడా ఏంటండి మొత్తం ఇక్కడ ఎలా ఉంది ఇల్లు, ఎలాంటి పరిస్థితి? చాలా ముస్లిం వాళ్ళదైతే మొత్తానికి నిండిపోయి వాళ్ళకి అసలు ఇలాంటివి కూడా లేదు. ఇళ్ళ వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మాకు కూడా వచ్చేసింది. అసలు ఇలాంటివి కూడా మాకు ఇప్పుడున్న పొలిటికల్ వాళ్ళు కూడా మాకు ఎలాంటి సహాయం కూడా లేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంతవరకు వచ్చారో మరి చూసారో కూడా మాకు తెలియదు. మేము ఇంట్లోనే ఉండిపోయాం పొద్దున్న నుండి, అసలు కిందకి కూడా దిగలేదు. చాలా వృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళారు ఇంత ముందుకు.